BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మజ్జిగ పెరుగు వాటి వల్ల ఉపయోగాలు. కొంతమంది పిల్లలేమో బాగా తింటారు, కొంతమంది అస్సలు తినరు. ఇవి ఎంతవరకు అవసరం అండి మనకి? హ్యూమన్ బాడీకి అవసరమైన చాలా విషయాలు మజ్జిగలో పెరుగులో ఉంటాయి. ఆహారం తింటాం మనం. ఈ తిన్న పదార్థాల్లో రకరకాల పదార్థాలు మన పొట్టకి చెడుపు చేసేవి ఉంటాయి, మంచి చేసేవి ఉంటాయి, రకరకాలు వెళ్తాయి. అయితే ఈ పొట్ట లోపల ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది, యాసిడ్స్ ఉంటాయి, బ్యాక్టీరియా కూడా ఉంటుంది, ఫ్రెండ్లీ బ్యాక్టీరియా. అవునవును. ఈ పెరుగులో లాక్టోబాసిల్లస్ అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఎలా చూడు, పాలని పెరుగు ఎట్లా చేస్తాం? పెరుగు వేసి పెరుగు ఒక బెళ్ళ వేస్తే ఇందులో ఉన్న బ్యాక్టీరియా అది ఈ కల్చర్ తోటి అది మొత్తం కనెక్ట్ అయ్యి మొత్తం పెరుగుగా మారుతుంది. అవునవును. ఈ మారటానికి ఉపయోగించినటువంటి లాక్టోబాసిల్లస్ పొట్టలో చాలా రకాల ఈక్వేషన్స్ని సెట్ చేస్తుంది. అమీబియాసిస్ని పోగొడుతుంది. అవును. అమీబాలు తెలిసిందే మనకు, అది జబ్బు ఒక రకంగా. డీసెంట్రీ వస్తుంది, జిగురు పడుతుంది మోషన్లో, దీనివల్ల వీక్నెస్ వస్తుంది, ఫ్రీక్వెంట్గా మోషన్ అయిపోతుంటుంది. అన్నం తినగానే ఏదైనా కడుపులో పడంగానే బాత్రూమ్కి వెళ్తుంటారు పిల్లలు, గమనించండి. అన్నం తినగానే టాయిలెట్, పొట్టలో ఎత్తుపడితే వీడికి బాత్రూమ్ వస్తుంది అని చెప్పుకుంటూ ఉంటాం. అదేం సరదాగా చెప్పుకునే వ్యవహారం కాదు, అమీబిక్ లక్షణాలు ఉన్నాయి వాడి దగ్గర. ఓకే. మోషన్లో జిగురు పట్టడం, దీనికి మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది. మజ్జిగ అన్నం, మజ్జిగ ఇవ్వటం. దీంతోపాటు మనం మందు వైద్యం ఎలాగూ చేసుకుంటామా, వైద్యానికి అనుపానం ఈ మజ్జిగ పెరుగు. అయితే ఇది మనకేంటంటే అసలు మామూలుగానే బేసిక్గా పెరుగుతోటే లేదా మజ్జిగతోటే మన తిండి పూర్తవుతుంది. మన లంచ్ కానీ డిన్నర్ కానీ దాంతో కదా ఫినిష్ అయ్యేది. అవునండి, అవును. చివరగా ఆ పదార్థం తింటే తప్ప అన్నం తిన్న ఫీలే రాదు. ఈ పెరుగు ఏం చేస్తుంది, అంతకుముందు మనం తిన్న రకరకాల కారాలు, ఘాటైన పదార్థాలు వాటితో వేడెక్కిపోతుంది కదా, అంత దాన్ని చలవ చేస్తుంది, అరుగుదలకి హెల్ప్ చేస్తుంది. అరిగిన తర్వాత వచ్చేటువంటి రకరకాల సమస్యల్లో ఉన్నటు వాటిని కొన్నిటిని సబ్సైడ్ చేస్తుంది. మండించే గుణాన్ని తగ్గించేస్తుంది. కడుపులో మంట, గొంతులో మంట, కడుపులో మంట, యానస్లో మంట, కొంతమందికి మోషన్లో కూడా మంటగా ఉంటుంది. అవును, దానికి కూడా ఇది మజ్జిగ పనిచేస్తుంది. మజ్జిగ పనిచేస్తుంది. అయితే పెరుగుకి మజ్జిగకి ఔషధ గుణాల్లో తేడాలు ఉన్నాయని చెప్తారు. పెరుగు జబ్బు చేస్తుంది, పెరుగు మందం చేస్తుంది, అరుగుదలకి రాదు. అదే పెరుగుని మజ్జిగ చేస్తే అరుగుదలకు వస్తుంది. తేడా ఉంది కదా. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి పెరుగన్నాలు పెట్టరు. జ్వరంగా ఉన్నప్పుడు పెరుగన్నం కంటే మజ్జిగన్నం పెట్టడం మంచిది. పెరుగుని నీళ్లు పోసి, అయితే ఈ పెరుగుని ఒట్టిగా గంచంలో వేసుకుని నీళ్లు పోసుకునే కంటే కూడా పురాతన కాలపు పద్ధతి ప్రకారం చెక్క కవ్వంతో దాన్ని చిలికి బాగా నురుగొచ్చేదాకా చిలికితే దాంట్లో కొన్ని రకాల కరెంట్స్ ఉత్పన్నం అవుతాయని, అవి పొట్టకి మేలు చేస్తాయని ఆయుర్వేద వైద్యులు పెద్దవాళ్ళు చాలామంది చెప్తారు. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, మజ్జిగ అంటే చిలికిన మజ్జిగ కాదు, వెన్న తీసిందే మనకు మజ్జిగ. పెరుగు చిలికేసి పై వెన్నంతా తీస్తే ఫ్యాట్ అంతా తీసేస్తారు. పొట్టి మజ్జిగ అది చాలా హెల్దీ. మీగడ లేని పెరుగు అనుకో, 3 రకాలుగా చేసుకోవచ్చు మజ్జిగని. మీగడ తీసేసాం, పక్క పెట్టాం, మీగడ వదిలే, మీగడ తీసిన మజ్జిగ వేరే కదా. పెరుగు మీద పైన మీగడని, తేరిన మీగడ పక్క పెట్టాం. దీంట్లో పెద్ద కవ్వం వేసి బాగా చిలికేసి నీళ్లు పోయాం, జస్ట్ కవ్వం కడుగుతాం అంతే, చిక్కగా ఉంటుంది. చింతపిక్కేస్తే మునగదు. ఇది ఫస్ట్ వెరైటీ. ఇది కూడా పెరుగంత మందము చేస్తుంది, పెరుగులాగానే మందం చేస్తుంది, కానీ పెరుగు లాంటి భావకం ఉండదు. మజ్జిగ చిలకటం వల్ల ఈ చిలికేం కదా, దీంట్లో కొన్ని కరెంట్స్ ఉత్పన్నం అవుతాయి. అదే కదా మనం చెక్క కవ్వం అని చెప్తున్నాం. దీనికి మజ్జిగలో ఉండే విశేష గుణాలు కొన్ని వస్తాయి. రైట్. పెరుగులో ఉండే దోష గుణాల్లో కొన్ని పోతాయి. ఓకే. ఫస్ట్ వన్. రెండోది 50-50. సగం పెరుగు చిరికేసి నీళ్లు పోసేయటం, సగం నీళ్లు పోసేయటం. ఇది చింతపిక్కేస్తే మునగని మజ్జిగ, చిక్కటి మజ్జిగ. ఫస్ట్ది మునగదు, రెండోది ఫస్ట్ దశలో ఏమి లాభం లేదు, అది అసలు అట్లాగే పెరుగే చిలికేమంతే. దీంట్లో మాత్రం సగం దాంట్లో కూడా చిక్కగానే ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన ఆరోగ్యమే. మూడో రకం, పావు పెరుగు మిగిలిన నీళ్లు, పల్చటి మజ్జిగ.
ఇది ఎక్కువ హెల్దీ అని చెప్తారు. అరుగుదలకు వస్తుంది, కఫం చెయ్యదు, మందం చెయ్యదు. రమగారు పెరుగు కఫం చేస్తుందా? పెరుగు మజ్జిగ రెండు అందుకే కఫకారకాలే. రాత్రిపూట తీసుకోవద్దని చెప్పారు. అందుకే రాత్రిపూట తీసుకోవాలి. మనకి మామూలుగా 3 ప్రకృతులు ఉంటాయి, కఫ వాత పిత్తాలు ఉంటాయి. అవునవును. కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి పెరుగు ఇంచుమించుగా నిషేధం, వాళ్ళకి మజ్జిగ మంచిది. మళ్ళీ ఈ మజ్జిగ కూడా అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ, దగ్గున్నప్పుడు కానీ, జ్వరం ఉన్నప్పుడు కానీ, రాత్రిళ్ళు కానీ వద్దంటారు. అవును. కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి వద్దు, స్ట్రిక్ట్లీ నోనే. ఓకే. ఒకవేళ కాదు ఆ మజ్జిగ లేనిదే ఆ పిల్లాడు తిండు, పెరుగన్నం లేనిదే తిండంటే వేడన్నంలో పెరిగేసి పెట్టమంటారు. వేడి వేడి అన్నంలో వేస్తే వీళ్ళ పెరుగు కొంచెం విరిగినట్టు అవుతుంది. పర్వాలే, పిల్లాడు మజ్జిగన్నమే తింటాడు, వాడు తినేది 4 ముద్దలు, ఒంట్లో బాగుండలేదు. పెరుగన్నం, పెరుగు పెరుగు పేగు అంటారు చాలామంది. పిల్లలకి పేగే కావాలి. ఈ పేగు ఎక్కడి నుంచి వస్తుంది? వేస్తే జలుబు చేస్తుంది, పొద్దుటికి మళ్ళీ ముసముసలాడుతూ జలుబు పెరిగిపోతుంది, ఫ్లమ్ పెరిగిపోతుంది. కఫకారకం పెరుగు, ఆ లక్షణం ఉంటుంది దాంట్లో. అందుకని ఏం చేస్తాము, చిలికి పోసుకోవటం, ఓకే, మీగడ లేకుండా పోసుకోవటం. ఓకే అండి. ఇది అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే మనకి పొట్టకు వచ్చేటువంటి చాలా రకాల సమస్యలకి ఇవి సమాధానంగా ఉంటాయి. ఒక హోల్సమ్ మీల్ తిన్న ఫీల్ వస్తుంది. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే రాత్రిపూట టిఫిన్ తిని మజ్జిగ తాగుతూ ఉంటారు. పెద్దవాళ్ళు చాలామంది వైద్యులు రాత్రిళ్ళు మజ్జిగ నిషేధం చెప్తారు. అవును. మజ్జిగ కఫం చేస్తుంది, తెమడ గొంతులో, తాగద్దంటారు. పాలు తాగటం మంచిది. అయితే మజ్జిగ తాగటానికి ఒక మంచి విధానం ఉంది. పెరుగు కొంచెం చిన్నది ఒక గ్లాస్లో వేసుకోండి, చిట్టి చిట్టి కవ్వాలు కూడా కొనుక్కోండి, చెక్క కవ్వం భలే ముద్దుగా ఉంటుంది, శుభ్రంగా చిలికేయండి. హాట్ వాటర్, హాట్ కాదు, హాట్ పోసేయండి, ఓ చిటికెడు ఉప్పు వేసుకుని తాగండి, వెచ్చగా ఉంటుంది మజ్జిగ. నాకు కూడా మజ్జిగ పిచ్చే చేయ, నేను ఇది చేసుకుంటాను. ఒక కరివేపాకు పొడి ఒకటి చేస్తాను, ఆల్రెడీ మనం చేసి చూపించామని జ్ఞాపకం ఉంది నాకు. మజ్జిగ పొడి, కరివేపాకు పొడి చేయలేదు, మజ్జిగ పొడి చేసాం. మజ్జిగ పొడి చేసాం, నాకు గుర్తుంది, చూడండి మన వీడియోస్లో ఈ కనిపిస్తే. మధ్య నేను కిచెన్ లో ఉండట్లేదు గరమ్ గారు, నాకు గుర్తు రావట్లేదు. నువ్వు ఉండడం మానేసావు కదా. ఓకే. చాలా మంది చేయలేదు, కిచెన్ వీడియో మజా రాలేదనుకుంటున్నారు. ఫెస్టివల్స్ స్పెషల్స్ లో ఉంటాము రెగ్యులర్ గా. అప్పుడు ఎందుకని? రామ్ గారు మీతో మీరు చేస్తా ఉంటారు, నేను పక్కన నుంచోటమే కదా, అయినా కూడా అందుకని. ఫ్రేమ్ ఫుల్గా ఉంటుంది కదా. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, మిరియాలు నాకు గుర్తుంది అవి. వీటిని వేయించి పొడి చేసేసుకుంటే మెత్తటి పొడి, అది మజ్జిగలో ఒక చిటికెడు వేసుకుని తాగొచ్చు. హింగ్వాష్టకము లాంటివి వేసుకోవచ్చు. హింగ్వాష్టకం ఐడియా ఉంటుంది కదా, ఒట్టిగా జీలకర్ర పొడే, అది వేసుకున్నా కూడా మనకి కఫం చేయకుండా ఉంటుంది. మజ్జిగలో వేసుకుని తాగండి, మజ్జిగని అలవాటు చేసుకోండి. అది ఏంటంటే స్కిన్ బాగుంటుంది జయ. పెరుగు మజ్జిగ తీసుకునే వాళ్ళకి స్కిన్ బాగుంటుంది. ఆ పెరుగును ఓ బిళ్ళ మొహానికి రాసుకోండి, మచ్చలు కూడా తగ్గుతాయి. ఫేషియల్ హెయిర్ కొంచెం కనపడకుండా ఉంటుంది, కొంచెం బ్లీచ్ అవుతుంది. పొట్టకి అవసరము. మజ్జిగలో ఈ మన చిన్నపిల్లలకి ఒళ్ళు తోమాలి, ట్యాన్ అయిపోతారు కదా, సన్ ట్యాన్. అప్పుడు కాస్త మజ్జిగ, పుల్లటి మజ్జిగలో శనగపిండి కలిపి ఒళ్ళు తోమండి, సన్ ట్యాన్ భలే పోతుంది జయ. అవునండి. ఒకవేళ శనగపిండి సూట్ కాని వాళ్ళు, పెసరపిండి కాదు, పెసరపిండి సూట్ కాదు, ఏమేమి వేసుకోవచ్చో చెప్తా. పెసరపిండి, శనగపిండి, తర్వాత ఏమో బియ్యపిండి, 4వది ఈ పప్పు ఉంటుంది కదా, మసూర్ దాల్, ఎర్ర కందిపప్పు, అది పొడి చేసి పెట్టుకోండి. దాంట్లో అయినా పుల్లటి మజ్జిగ వేసి ఒళ్ళుతామండి, బ్రహ్మాండంగా పోతుంది సన్ ట్యాన్. పిల్లలు రంగు మారిపోయిన పిల్లలు కూడా వాళ్ళ ఒరిజినల్ కలర్ వచ్చేస్తుంది. ఈ 4గిట్లో ఏదైనా ఒకటి, అదే కదా, ఏదైనా ఒకటి. శనగపిండి, సునిపిండి పడని వాళ్ళు ఏదర్ బియ్యపిండి లేకపోతే ఈ పిండి, ఎర్ర కందిపప్పు పొడి గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో చిన్న డబ్బాలో పోసి పెట్టండి, రోజు ఒక చిటికెడు వాడుకోండి. ఓకే ఓకే. కొంచెం వర్షాకాలం బూజు వస్తాయి ఈ పిళ్ళు అన్నీ కూడా, అవునవును, చాలా బాగుంటుంది. ఈ మజ్జిగని అలవర్చుకుంటే ఏంటంటే ప్రధానంగా మనకి అన్నానికి అనుపానం. పెద్ద విషయం ఏం లేదు, ఏదో కూర ఉంది, మజ్జిగ పోసుకుని తింటే 2 అన్నాలు అయిపోతాయి. అవునవును. వేపుడే ఉంది, పప్పే ఉంది, లేదా ఏం లేవు, కాస్తంత ఆవకాయ అన్నం తిని పెరుగన్న తింటే ఆవకాయని పొట్ట చల్లబరుస్తుంది, మనకు ఒక ఐటమ్గా కూడా ఉంటుంది. మళ్ళీ మజ్జిగతోటి పెరుగు పచ్చడి చేసుకోవచ్చు, పెరుగు ఉంటే పెరుగు పచ్చడి చేస్తాం, రైతాలు ఏవో చేసుకుంటాం. ఆకలి తగ్గిస్తుంది రమ్మగారు, మజ్జిగ తాగామంటే చాలాసేపు ఆకలి వేయదు, క్యాలరీస్ తక్కువ ఉంటాయి. క్యాలరీస్ తక్కువ. ఒకవేళ డైటింగ్లో ఉండేవాళ్ళు మజ్జిగని తీసుకోవచ్చు ఎక్కువ సార్లు. పర్వాలేదంటారా? పర్వాలే. నేను చెప్పినట్టుగా ఒకవేళ మీకు జలుబు చేసే లక్షణం అంటే లైట్గా హాట్ వాటర్ కలుపుకోండి, మజ్జిగని తీసుకోవచ్చు. వాటర్ థెరపీస్లో ఉంటారు చాలామంది, పల్చటి మజ్జిగ చెప్తారు. ఓకే అండి, ఈజీగా ఉంటుంది. నేను చెప్పా కదా, ఒక స్పూన్ పెరుగు, ఒక గ్లాస్ నీళ్లు, ఓకే,
ఏమి క్యాలరీలు ఉన్నాయి? ఏమున్నాయి? అంతా వాటరే కదా. అవును. కానీ దాంట్లో ఉప్పు వేసుకుని ఒక నిమ్మ చుక్క వేసుకుంటే కనుక స్టమక్ ఫిల్లింగ్ ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే ఉప్పు నిమ్మకాయ వల్ల సాల్ట్స్ అందుతాయి బాడీకి, ఆ, ఎక్కువసేపు డిహైడ్రేట్ అవ్వకుండా నీరసం రాకుండా ఉంచుతుంది, దన్నుగా ఉంటుంది, కడుపులో దండిగా ఉంటుంది. ఇక మజ్జిగ ఉంటే మనం మెంతి మజ్జిగ చేసుకోవచ్చు, మజ్జిగ పులుసు చేసుకోవచ్చు. హెయిర్ కూడా మంచిది కదా. హెయిర్కి చాలా మంచిది. మజ్జిగ పెరుగు తలకి పెట్టుకుంటే జుట్టు మెరుస్తూ ఉంటుంది. పుల్లటి పెరుగు అయితే, మరి పల్చటి మజ్జిగ అయితే రన్నింగ్గా పరిగెడుతుంది. పుల్లగా పెరుగు ఉందనుకోండి, అందులో అంత మెంతిపిండి కలపండి లేదా శనగపిండి కలపండి, తలకి పట్టించుకోండి, చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ ఉండండి. ఇవి ఉపయోగపడేవి అలవరుచుకుంటే ఇది పెద్దగా షాంపూలు, కెరటిన్ ట్రీట్మెంట్లు, ఐరానా ఏమీ అక్కర్లేదు. అవునవును. చిక్కు పడకుండా ఉంటుంది. పెరుగు రాసుకునే జుట్టుకి చిక్కు తగ్గిపోతుంది. అవునా? ఓ. పెరుగు కనుక రాసుకుంటే ఏమంటే ట్రాంగిల్ అయ్యే గుణం పోతుందన్నమాట, తగ్గిపోతుంది. ఉమ్, ఉమ్. ఇలా ఏదైనా ఇంట్లో ఉన్న వాటితోటి ట్రై చేసుకోవచ్చు కదా. తప్పకుండా. ఆరోగ్యానికి పెరుగు మంచిది, మజ్జిగ మరీ మంచిది. ట్రై చేసి చూడండి. ఒకవేళ ఇప్పటిదాకా మీకు నేను చెప్పిన ఈ ప్రాక్టీస్ లేకపోతే ఇవన్నీ ఉంటాయి చాలామందికి మన వాళ్ళలో. కొంచెం లేటెస్ట్ పిల్లలు కాస్త తక్కువ చూస్తారు. పిల్లడికి పెరుగు పెట్టకపోతే ఏమైందిలే అనుకుంటారు, పప్పన్నం తిన్నాడుగా చాలే అనుకుంటారు. కాకుండా రోజు విధిగా అంత పెరుగు అన్నం తింటాం అలవాటు అలవాటు చేయటం. ఆహారం పెరుగుతుంది, అరుగుదల పెరుగుతుంది, పిల్లలు చక్కగా ఉంటారు చబ్బీగా. రైట్ అమ్మగారు. నమస్తే. నమస్తే.